అప్పు చేసి 10 లక్షలు తెచ్చి బెట్టింగ్ లో వదిలేసినాము. వాళ్ళకి ఇప్పుడు ఎట్ట తిరిగి ఇచ్చేది? దీని తాగి సచ్చేదే మంచిది. మనల్ని నమ్మి 10 లక్షలు అప్పించినారు, వాళ్ళు మోసం చేస్తున్నామా? చేసినా ఎదమల్ని అంత 10 రూపాయలు వడ్డీ 20 రూపాయలు వడ్డీ మన సస్తైన వాళ్ళకి బుద్ధి వస్తుంది. మచ్చా ఈడెందుకు వస్తున్నారా? మచ్చా సూపర్ మ్యాచ్ పోతున్నది. ఈ ఒక్క మ్యాచ్ విన్ అయినా అనుకో లక్షాధికారి అయిపోవచ్చు. ఈ విధంగా చెప్పి నన్ను బిచ్చాధికారి చేసినావు కదరా. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. గుమ్మడి మచ్చ నువ్వా, రుచికి ఎత్తేనే రస్క్ దొరుకుతుంది. నిజమే, కానీ రిస్క్ ఎత్తేది నేను, రసకు తినేది నువ్వు. తెలిసిపోయిందిరా. గెలిస్తే పార్టీ అని సగం డబ్బులు నువ్వే తినేస్తావు. ఒకవేళ ఓడిపోతే మళ్ళీ కంటికే కనపడవు. అంటే అది పార్టీలో అప్పుడు ఉండేవాడు కదరా ఫ్రెండా, కష్టాలు వచ్చినప్పుడు ఉండేవాడు ఫ్రెండ్. మచ్చా అది చెప్పదు మచ్చా. అసలు ఎందుకు తెలుసా నేను కష్టాలు వస్తే వెళ్ళిపోతానా? ఎందుకో? కింద కనబడుతున్న టైటిల్ మీద క్లిక్ చేసి పూర్తి వీడియోని చూడండి.